some man came to Prabhatirtham and they are wandering in the village of the second Tota, the same 17th century. 17th century law, where Siddhartha law, దేవతలు అంతా మీటింగ్ వేసుకుని ఏకాశి రుద్రీయంతో తెలుసుకుని భూలోకంలో వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఎవరికి కనపడకుండా వాళ్ళు తిరుగుతూ ఉండేవాళ్ళు అయ్యారు. అందరూ వాళ్ళు కనిపిస్తారు, వీళ్ళు వాళ్ళు కనిపిస్తారు. అదే ప్రియే అని వాళ్ళు వృత్తాంతం మాట్లాడుకుంటూ అనంత భోగేశ్వర స్వామి మోసలపల్లి అనంత భోగేశ్వర స్వామి ఆయన అనే వృత్తాంతాలు చెప్పుకుంటూ వ్యాఘ్రేశ్వర వృత్తాంతము అనే వృత్తాంతాలు పోతా ఏ ప్రియే వ్యాఘ్రేశ్వర ఉత్సవం చెప్తా వినాల్సి చెప్పి అడుగుతూ ఇక్కడ ఒక బ్రాహ్మణేమో దళాలు బయటకు కొట్టుకుంటున్నాడు. పెద్ద ముందు తరువు వచ్చింది, చెట్టు ఎక్కాడు ఆయన, కదలకుండా పెద్ద ముందు అక్కడే ఉంటుంది. తెల్లారితే శివరాత్రి ఏం కావాలో అర్థం కాక శివాయన హోం శర్వాయన హోం భవాయన హోం తెల్లవారులు కూడా మారేడు తింట పోతే పెద్ద ముందు వేశాడు. తెల్లారిసరి చూస్తే అంతా తెల్లారింది. వచ్చేసరికల్లా మారేడు బతుంది అక్కడ. ఏమిటంటే ఇదేం చెప్పారు, ఆయనకి వచ్చి అంత కూడా చూశాడు. దాన్ని కనపడబోతే గుణపాలు తవ్వారు, రాయి బద్దలైందని. అది వ్యాఖ్యానిస్తున్నాడు అనమాట. అది వృత్తాంతం అన్ని 17 వృత్తాంతాలు కూడా సిద్ధయోగి అయినటువంటి గురువు గారు శిష్యుడు కూడా చెప్పుకున్నారయ్యా. ప్రయాకాశ రుద్రీయం ప్రభలతీర్థ ఉత్సవం ఎప్పటి నుంచి ఉంది అంటే 17వ శతాబ్దం నుంచి ఉంది. ఇప్పుడు 2000 శతాబ్దం అవుతుంది. అంటే ఇంచుమించు 400 సంవత్సరాలు డెల్టా కూడా లేని కాలం నుంచి కూడా ఈ ఉత్సవం జరుగుతుందయ్యా మొదలపల్లిలో అన్నమాట. దానికోసం టీవీ వాడు వస్తుంటారు, నాకు దిగిరి అదేంటి అదేవిడి ఏవిడితే ఎవడుకుంటారు, వాళ్ళు తీసుకుంటారు అన్నమాట. చెప్పేవాళ్ళు కూడా ఉండాలి, అది సమాచారం.